మిస్ సౌత్ ఆఫ్రికా యశ్వగ్నిక. హాయ్ యాష్. యాష్ అంటారా? యాష్ అంటారా ఇంట్లో? స్కూల్లో ఏమని పిలుస్తారు? యశ్వగ్నిక. అంతే, ఫుల్ పేరు పెట్టే పిలుస్తారు. టీచర్లు అడగట్లా, ఫ్రెండ్స్. యశ్వా, యశు. ఓకే యశు, ఏ పాట పాడబోతున్నావు యశ్వా? నేను పాడబోయే పాట హై రే హై, మూవీ సింధూరం. పాడిన వారు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గారు, రచన చంద్రబోస్ గారు. శ్రీ గారు అన్నప్పుడు ఒక విషయం గుర్తుకొస్తున్నది. మనీ అని ఒక చిత్రం, దానికి శ్రీ గారు సంగీతం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ మన శ్రీనివాసమూర్తి గారే దానికి సంగీతం సమకూర్చింది. ఆ కన్ఫ్యూషన్ ఎందుకు వచ్చింది? పేరు మారడం వల్ల ఆయనతో పేరు మార్చుకున్నారు, నాకు తెలియదు. శ్రీ అని చక్రవర్తి గారు అబ్బాయి ఉన్నారు కదా, ఏదో నా పేరు శ్రీ ఎవరో కట్ చేశారు, అది నివాస్ కట్ చేశారు. ఆయన పేరు శ్రీనివాసే, ఆయన శ్రీ అని పెట్టుకున్నాడు, బట్ అది తెలియదు, ఏదో కన్ఫ్యూజన్ అయింది. ఆ అవకాశం ఎలా వచ్చింది మీకు? రామ్ గోపాల్ వర్మ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా, ఆయన అసోసియేట్ నాగేశ్వరరావు గారని, శివ నాగేశ్వరరావు గారని ఆయన డైరెక్ట్ చేసిన సినిమా. ఒకరోజు నేను ఎక్కడో ఉన్నాను, ఏదో థియేటర్లో ఉన్నాను, అప్పుడు డైరెక్టర్ గారు వచ్చి మాట్లాడారు నాతో. ఇట్లా రాము గారు మాట్లాడాలంట. రాము గారు ఎట్లా తెలుసు అంటే, దాని ముందు కీరవాణి గారి దగ్గర చేస్తున్నప్పుడు అక్కడ ఆయన అలవాటు అట్లాగా, ఎట్లా చేసి మీరు చేస్తారా అన్నారు. చేస్తానన్నాను, అది అట్లా జరిగింది. దట్ వాజ్ అ బ్రిలియంట్ ఆల్బమ్ ఆల్సో సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ఆల్బమ్. మీరు కూడా ఇంకా చాలా మ్యూజిక్ చేసి ఉండాల్సింది, మాకు కూడా అవకాశాలు కుదురుండేవి మీ సంగీతంలో. చేయలేదు కాదన్నా, 2-3 చేశారు అంతే. కానీ నా ఫస్ట్ ప్రొడక్షన్ ఉన్నై చర్నడెందేన్ అన్న చిత్రం నేను ఫస్ట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నాన్నగారి సంగీతం, దానికి మొత్తం లైవ్ రికార్డింగ్ అంతా చేశారు. అప్పుడు మూర్తి గారి ఫుల్ కండక్టింగ్ అంతా, మొత్తం స్ట్రింగ్ సెక్షన్ మొత్తం శ్రీనివాస్ మూర్తి గారే చేశారు. అన్ని పాటలకి ప్రోగ్రామింగ్ కూడా శ్రీనివాస్ మూర్తి గారే చేశారు. యాక్చువల్గా నాన్నగారి టోన్ టోటల్ గా మారింది శిఖరం నుంచి. నాకు తెలిసి శిఖరం నుంచి అనుకుంటా శ్రీనివాస్ మూర్తి గారు వచ్చి నాన్నగారికి ప్రోగ్రామింగ్ మూర్తి గారు చేయడం మొదలెట్టినప్పటి నుంచి నాన్నగారి టోనల్ వాల్యూస్ కూడా చాలా మారినాయి. ముందు మ్యూజిక్ కన్నా శిఖరం తర్వాత ఉన్నే చరణ్ అంతా కూడాను. ఐ విష్ యూ గైస్ డిడ్ లాట్ మోర్ మ్యూజిక్. ఐ విష్ టు. తర్వాత ఈ మధ్య కాలంలో అంటే మనీ తర్వాత మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచి సినిమా కూడా మూర్తి గారు చేశారు. మీ ఆవిడ చాలా మంచిది. అందులో నేను రాశాను కూడా ఒక పాట, ముందెన్నడు తెలియనిది తొలి తొలి అలజడిదే మనస్సు ఎప్పుడు ఎరగని. చిత్ర గారు పాడింది. చిత్ర గారు, పార్థసారథి గారు పాడారు. పార్థసారథి చిత్ర గారు పాడింది. చాలా మంచి కంపోజిషన్, చరణం చాలా చాలా బాగుంటుంది ఆ పాటలో. ఈ సినిమా వచ్చి బాలు గారితో నేను అసిస్టెంట్ గా ఉన్నాను. అప్పుడు జంధ్యాల గారి సినిమా బాలు గారు చేసేవారు, చాలా చేశారు, చాలా 4-5 సినిమాలు చేశారు. అప్పుడు జంధ్యాల గారి దగ్గర వి సత్యనారాయణ గారు అసిస్టెంట్. ఇప్పుడు ఏదో మాటలో నేను మ్యూజిక్ అదే ప్రొడ్యూసర్ అయిపోతే నువ్వేరా మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. అది గుర్తుపెట్టుకొని ఆయన ప్రొడ్యూసర్ అయిన తర్వాత నన్ను పిలిపించి మ్యూజిక్ చేయించుకున్నాడు వి సత్యనారాయణ గారు. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మ్యూజిక్ చేయించుకున్నాడు. అట్లా జరిగింది. సూపర్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. అయ్యబా
ఏంటి అల్లరి ఏంటది? నువ్వు పాడడం చూసి ప్రకృతి సిగ్గుపడిపోతుంది అక్కడ. అది ఇలా ఉంచేసుకుని అబ్బాయి బాబోయ్ ఏ బాబోయ్ నా వల్ల కాదు నా వల్ల కాదని నవ్వుతుంది అంది ఇంకా అక్కడి నుంచి. పేరెంట్స్ ఏమో డాన్స్ చేసేస్తున్నారు ఇక్కడ. ఇంత అల్లరి చేస్తావు నువ్వు? అమ్మా సూపర్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యూ. సార్ ఈ పాట మీరు చేశారు, కాదు శ్రీ చేశాడు. ఇది శ్రీ చేశారా? మనీ Okay. మీద కన్ఫ్యూజన్, ఈ సినిమా ఆ, మీద ఈ కాదు. సినిమా ఇది మీద శ్రీ కాదు. చేసింది. ఈ శ్రీ చేసిన వేరే అంటే సినిమా. ఇంకొక సినిమా. శ్రీ తర్వాత నా పేరు మొత్తం కట్ చేసేసారు అని చెప్తూ ఉంటే ప్రతిదానికి కన్ఫర్మ్ చేసుకుందామని. అదేమైందంటే శ్రీనివాసమూర్తి అని నా పేరు, ఆయన పేరు శ్రీనివాస్ చక్రవర్తి అని. అవును సార్. రామ్ గోపాల్ వర్మ గారు శ్రీమూర్తి అని పెట్టారు. ఆ తర్వాత కన్ఫ్యూజన్ వల్ల శ్రీమూర్తి అని పెట్టారు నా పేరుని. అది ఎట్లా జరిగిందో తెలియదు, అదో కన్ఫ్యూజన్లోనే అది అయిపోయింది సినిమా. అది వేరే సినిమా, ఎస్ సార్. ఈ సినిమా కాదు. థ్యాంక్ యూ సార్. చరణ్ మీరు సైడ్ నుంచి చూసారు తన్ని, ఎదురుకుండా చూడాలి. అమ్మో నాకు భయం. ఎంత బాగా పాడావు నానా. నాకు తెలిసి ఈ షెడ్యూల్లో హైయెస్ట్ మార్క్స్ వేసింది నీకే, థ్యాంక్ యూ. ఈ పాటకని ఈ చెప్పి పాటకి. బ్యూటిఫుల్ రెండిషన్. నీలో ఇంత ఇంత రౌడీజం ఉందన్న సంగతి ఈ రోజు తెలిసింది. మరి అంటే నవ్వు కూడా యూనిక్ గా ఉండాలా? నైస్, వెరీ యూనిక్. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత బాగా రాశారు చంద్రబోస్ గారి పాట. ఆ పోలికలు ఎంత బాగున్నాయో. మా అమ్మగారి ముక్కు పుడకల ఆట ఎంత బాగా రాశారు చంద్రబోస్ గారు. నాకు ఈ పాటకిను రంగస్థలమే మళ్ళీ. అదే అదే ఇప్పుడే అదే దాని గురించి ఆలోచిస్తాను. రంగస్థలంలో పాటకి ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఎంత చక్కగా ఉన్నావే, ఎంత బాగుందో. మళ్ళీ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో మెమరీస్ అన్ని అలా తీసుకొచ్చి పెట్టావు. లాస్ట్ లో ఏమిటి ఇలా అన్నావు ఫసక్ లాగా? అలా వచ్చేసింది మ్యామ్. అలా వచ్చేసింది మ్యామ్. నేను ఇంట్లో బాగా ప్యాంపర్ చేస్తారు కదా, అంటే ముద్దు చేస్తారు నేను బాగా ఇంట్లో. ముద్దు చేస్తారు కదా ఇంట్లో. ఉందా? చేయించుకుంటా, నాకు హక్కు ఉంది అన్నట్టు చెప్పింది. బాబోయ్ చాలా చక్కగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. కంప్లీట్ జస్టిస్ చేసావు సాంగ్ కి. లుకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ మరిన్ని ఇట్లాంటి రౌండ్స్ ప్రాబబ్లీ నీకోసమే క్రియేట్ చేయాల్సినటువంటి రౌండ్స్ ఉన్నాయని అనిపిస్తుంది నాకు ఈ పాట పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. యశ్వగ్నిక, ఎస్ సార్. ఎలాంటి పాట ఇచ్చినా నువ్వు చాలా బాగా పాడతావని, వెర్సటైల్ సింగర్ అని ప్రూవ్ అయింది ఇప్పుడు. థ్యాంక్ యూ చాలా బాగా పాడావు. ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఫెంటాస్టిక్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. యశ్వగ్నిక, నమస్కారం. నువ్వు ఇలా చేస్తావని తెలుసు నాకు. ఇట్లాంటి పాట ఏదో పాడుతావని ముందే అనుకున్నాను. నువ్వు ఆడిషన్లో నువ్వు అది పాడినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో విస్ఫోటనం జరగబోతుందని. కరెక్ట్, సరిగ్గా నువ్వు అలాంటి పాట పాడావు. మామూలుగా సినిమా హీరోల్లో యశ్వగ్నిక, సినిమా హీరోల్లో రవితేజ గారే బాగా అల్లరి చేస్తారంటారు. నిజంగా రవితేజ గారికే దగ్గరుండి పాఠాలు నేర్పించి అల్లరిలో అరంగేట్రం చేయిస్తున్నావు నువ్వు. అలాంటి స్థాయిలో పాడావు నువ్వు. ఈ సింధూరం పాటలో ఇప్పుడు హై రే హై పాట ముందు ఈ పల్లవి ఇది కాదు నేను రాసింది. ఒక చిన్న జ్ఞాపకం ఉంది పాటకు సంబంధించి. ముందు రాసిన పల్లవి ఏంటంటే కృష్ణవంశీ గారు సందర్భం చెప్పిన వెంటనే కొత్తగా రాద్దాము. అప్పుడే నేను కొత్తగా వస్తున్నాను. బొంబాయి పీరియడ్ రాసిన తర్వాత అవకాశం రావడంతో కొంచెం ప్రతిదీ కొత్తగా రాద్దాం, వినూత్నంగా రాద్దాం అనే ఉద్దేశంతో ఈ పల్లవి వేరే రాశాను. అదేంటంటే హాయ్ రే హాయ్ మెరుపు తీగ రోయ్ నేల మీద కాలు మోపెరోయ్ నేరుగా వింతలన్నవి 7 కాదురా నేటి నుండి 8 ఖచ్చితంగా హాయ్ రే హాయ్ మెరుపు తీగరో అని రాశాను. రాస్తే నచ్చలేదు వంశీ గారికి. ఎందుకు నచ్చలేదని నేను అడిగితే ఆయన చెప్పారేంటంటే, ఇతను ఊళ్ళో అల్లర్చిల్లరగా తిరిగే అబ్బాయి 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయ్యాడు. అలాంటి వ్యక్తికి వింతలు 7 ఉన్నాయి, నువ్వు 8వ వింత అంత గొప్ప భావుకత్వం రాదు. ఊళ్ళో కనబడ్డ వస్తువులతో కనబడ్డ మాటలతో ఆ పోలికలతో పోలుస్తాడు. అలాగ రాయండి అంటే వెంటనే హాయ్ రే హాయ్ జాంపండు రోయ్ కళ్ళ ముందు కదులుతుంది రోయ్ ముద్దుగా ఏం రూపురా ఏం రంగురా సొంతమైతే అంత కన్ననా అంటూ రాయడంతో మళ్ళీ అలా ఒప్పుకున్నారు ఆయన. ఆ పల్లవి ఇంకెక్కడైనా వాడారా మళ్ళీ? ఎక్కడ వాడలేదండి, ఇంకా వాడ అవకాశం కుదరలేదు. నేను రిజిస్టర్ చేసి పెట్టుకుంటాను. సరే. థ్యాంక్ యూ సార్. సూపర్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇవాళ ఈ సీజన్కి ఈ పోటీలో ఎలా పాడాలి అన్నది అందరికీ ఇప్పుడు నేర్పించావు. పిల్లలు ఇది ఓకేనా? ఇంత అల్లరి చిల్లరగా, ఇంత అల్లరి పాటలు ఇలా అల్లరి చిల్లరగా పాడాలి, కానీ మిగతా పాటలన్నీ కూడా ఇంత బ్రైట్గా కాన్ఫిడెంట్గా పాడాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఓకే, వెరీ గుడ్.
థ్యాంక్ యూ సార్. వెల్ డన్ యశ్వగ్నిక, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.